ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం అది 14వ వాక్యంలో, వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందునను తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన రాజులను జయించెను. ఏం చేశారంటండి? జయించెను. గొర్రె పిల్లల గురించి బైబిల్లో వ్రాయబడిన మాట ఏమిటంటే, బొచ్చు కత్తిరించు అనే దగ్గర గొర్రెపిల్ల ఏ విధంగా మౌనముగా ఉంటుందో అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా అన్యాయమైన తీర్పు తీర్చబడ్డప్పుడు మౌనముగా ఉండెను అని రాసింది. దీని కొరకు ప్రాకులాడినవాడు కాదు. కిరీటం పెట్టకపోతే నాకు అక్కర్లేదు అన్నాడు. పొగుడుతుంటే ఈ పొగిడితలు నాకు అక్కర్లేదు అన్నాడు. ఈ రాళ్ళన్నీ రొట్టెలు చేసేసి నీవు 2 రొట్టెలు తిను, మిగతా ఆహారం అంతా పంచిపెట్టే, నిన్ను దేవుడిగా పూజిస్తారు ప్రజలు. పై నుంచి దూకో, దేవదూతలు నిన్ను పట్టుకుంటారు, జనం చూశారంటే నిన్ను మొక్కుతారు. నో, ఈ సన్మానాలు ఇవన్నీ క్షణికం. ఈరోజు పువ్వులు చల్లిన వాళ్ళు రేపు రాళ్ళు రువే ప్రమాదం కూడా ఉంది. గనుక ఆత్మతో ఆరాధించే ఆరాధన చాలా ప్రాముఖ్యం. అది మనం ఒక్కొక్కరమే మన వ్యక్తిత్వంలో గమనించవలసిన ప్రాముఖ్యమైన విషయం. అండమాన్ దీవుల్లోకి ఆ రోజుల్లో ఉన్నటువంటి దొంగల్ని, రాజకీయ రెబల్స్ని, అలాంటి వాళ్ళని పంపించేవాళ్ళు. చుట్టూ సముద్రం, అదొక దీవి. అక్కడి నుంచి తప్పించుకుపోయే వసతులు లేవు. అలాగే మొదటి శతాబ్దంలో కూడా అటు రాజకీయంగాను ఇటు మతపరంగాను నేరాలు చేశారని రుజువు పడితే, దైవ దూషణ చేశాడని భావిస్తే, మత ప్రచారం చేస్తున్నారని తెలిస్తే అలాంటి వాళ్ళని పద్మసు దీవి అని ఆ దీవిలో తీసుకెళ్ళి వదిలేసేవాళ్ళు. అక్కడ పాములు, తేళ్ళు, అడవి మృగాలు ఉండేవి. తినేందుకు ఆహారం ఉండేది కాదు. అలాంటి ఓ దీవిలో యోహాను అనే ఒక దైవజనుడు ప్రభువు దినమందు ప్రార్థిస్తున్నాడు. ప్రార్థన చేస్తూ చేస్తూ ప్రార్థనలో పరవశమైపోయాడు. అప్పుడు ఆయనకు ఒక దర్శనం. ఆ దర్శనంలో మనమంతా కనబడ్డాం. కొన్ని వేల సంవత్సరాల క్రితం వచ్చిన ఆ దర్శనంలో మనం కనబడ్డాం. ఎలా కనబడ్డామంటే, గొర్రెపిల్ల అలా వస్తుంది ఆయన దర్శనంలో. ఆయన వెంట కొంతమంది ఉన్నారు. ఈ గొర్రెపిల్లతో ఉన్న వ్యక్తులతోనూ సాతాను సైన్యము యుద్ధానికి వచ్చింది. ఆ తరువాత ప్రభువులకు ప్రభువుగాను రాజులకు రాజుగాను ఈ గొర్రెపిల్ల వాళ్ళతో యుద్ధం చేస్తే వాళ్ళు సమూల నాశనం అయిపోయారు. ఆయనతో ఉన్న వాళ్ళకి ఆయన జయం వాళ్ళ జయముగా మార్చబడింది. మన వ్యక్తిగత జీవితంలో కూడా మనం ఎన్నెన్నో విషయాలు మనం అనుకుంటాం జయించాలని, కానీ జయానికి ప్రతిగా మన బ్రతుకుల్లో అపజయాలే చవి చూస్తూ ఉంటున్నాం. దీనికి కారణం ఏమై ఉంటుంది అని ఒక ప్రశ్న. ఏమై ఉంటుందంటే, యేసయ్యతో లేము గనుక, వాళ్ళంతా యేసయ్యతో ఉన్నారు గనుక యేసయ్య జయం వాళ్ళ జయంగా మార్చబడింది. యేసు ప్రభు ఎవరండి? కామ క్రోధ మదమత్సర్యాలు జయించాడు, ధనాపేక్షను జయించాడు, వ్యామోహాలు జయించాడు, చివరికి మరణాన్ని నిరర్ధకం చేశాడు. జీవము అక్షయతని ఆయన మరణములో నుంచి పునరుద్ధరణైన వల్ల అక్షయతను వెలుగులోనికి తీసుకుని వచ్చాడు. ఆయన అంటాడు, నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చున్న ప్రకారం జయించు వారెవరో వారిని నా సింహాసనం మీద నేను కూర్చోండనెత్తును. యేసు ప్రభు జయించాడట, మరణము జయించి పునరుద్ధానుడయ్యాడట. ఆయన తండ్రి సింహాసనం మీద కూర్చున్నాడట. ఆయన అంటాడు, జయించే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని నా సింహాసనం మీద నేను కూర్చోబెట్టుకుంటాను. నేను ఇప్పుడు నా తండ్రి సింహాసనం మీద కూర్చున్నా, నా సింహాసనం అయింది ఇది.
కనుక ఈ సింహాసనం మీద మిమ్మల్ని కూర్చోబెట్టుకుంటా. అక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క సింహాసనం ఉండదండి, అందరికీ కలిసి ఒకే సింహాసనం ఉంటుంది. ఏమేన్ ఏమేన్ ఈ పెళ్లి కూతురికి పెళ్లి కొడుక్కి 2 సింహాసనాలు వేస్తారు కదండి. అయితే అక్కడ అలా కాదు, తండ్రి సింహాసనంలోనే యేసయ్య కూర్చుంటాడు. యేసయ్య సింహాసనంలోనే జయించిన వాళ్ళమైన మనం సంఘం కూర్చుంటుంది. జయించిన వారికి ఆ సింహాసనం. ఇంకా మనం 7 సంఘాలకి సందేశం ఇస్తున్నప్పుడు పరిశుద్ధాత్మదేవుడు సార్దీసు సంఘం, స్మర్ణ సంఘం, థియతైరా సంఘం, ఎఫెసీ, ఫిలదెల్ఫియా, ఈ సంఘాలతో పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నప్పుడు ఓ సంఘంతో అంటాడు పరిశుద్ధాత్ముడు, జయించువానికి జీవవృక్షపు ఫలమును నేను భుజింపనిస్తాను. ఇంకొక సంఘంతో అంటాడు, జయించువానికి మరుగైన మన్నాని తినిపిస్తాను. జయించువానికి ఒక కొత్త పేరు నేను పెడతాను. జయించువాడు, 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 జయించువాడు అనే మాటలు ప్రతి సంఘముతో ఆయన చెప్తున్నాడు. సంఘం అంటే చిన్నపిల్ల ఆడుకునే ఆట వస్తువు కాదు, ఆడుకునే స్థలం కాదు, ప్లే గ్రౌండ్ కాదు, సూపర్ మార్కెట్ కాదు, గొడ్ల సంత కాదు. సంఘం అనేది క్రీస్తు శరీరం అనే సంఘం. క్రీస్తు యేసులో ఉన్న ఆలోచన చేత పెరుగుతున్న సంఘం, ఆయనతో అంటుగట్టబడిన సంఘం, ఆయన శిరస్సై ఉన్న సంఘం. నా ప్రియమైన సహోదరులారా, ఎంతోమంది జయించిన వాళ్ళని మనం పాత నిబంధన గ్రంథంలో చూస్తాం. యోసేపు జయించాడు. అనేక రకాల చిక్కు సమస్యల్లో పడి ఈ క్షణమో మరుక్షణమో తన కాలు జారిపోయే స్థితి ఏర్పడ్డప్పుడు కూడా అతను జయించాడని రాసింది. యోబు జయించాడు, దానియేలు జయించాడు. ఇలా ఎంతోమందిని గురించి బైబిల్లో చదువుతాం. వాళ్ళు జయించారు, జయించారు, జయించారు. వాళ్ళంతా ఎలా జయించారని మీరు వాక్యంలో శ్రద్ధగా గమనిస్తే వాళ్ళంతా దేవునితో ఉన్నవాళ్ళు. దేవునికి స్తోత్రం. 2 గ్రూపుల ప్రజల గురించి వ్రాయబడి ఉంది. యేసయ్యతో ఉన్నవాళ్ళట, పిలువబడిన వాళ్ళట. యేసయ్యతో ఉన్నవాళ్ళట ఏర్పరచబడిన వాళ్ళు, చూసన్ జనరేషన్, ఏర్పరచబడిన ప్రజలు, ఏర్పరచబడిన సంతతి. ఈ పిలువబడిన వాళ్ళైనా ఏర్పరచబడిన వాళ్ళైనా వీళ్ళంతా దేవుని సన్నిధిలో నమ్మకస్తులుగా ఉన్నారు. వాళ్ళు వాళ్ళ సిన్సియారిటీని, యథార్థతని వివరిస్తూ వచ్చారు. వాళ్ళ ప్రవర్తనలో ఉన్న యథార్థతని నిరూపించుకున్నారు. అందుకని వాళ్ళు ఈ గొర్రెపిల్లతో ఉన్నారట. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. యేసయ్య జయం వాళ్ళ జయముగా మార్చబడింది గనుక వాళ్ళు సింహాసనం మీద ఉంటారు. పిలువబడిన వాళ్ళంటే ఎవరంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నారే, ఈ రాత్రి ఈ చలిని కూడా లెక్క చేయకుండా కుటుంబాలుగా వచ్చారు. మీరంతా యేసయ్య మాటలు వినేందుకు మీరు ఇక్కడికి పిలువబడ్డారు. నో డౌట్. అటు సినిమాలు చూడు తిరగకుండా, అటు కాళ్ళు జాబి పడుకోకుండా, అటు విసుగు పడుతూ ఇక్కడ కూర్చోకుండా, చలిసేలేని సణుక్కోకుండా కళకళలాడుతూ వింటున్నారు వాక్యాన్ని. అందుకు మీరంతా ఎవరో తెలుసండి? అంధకారము నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని ప్రభు పిలిచాడు. ఆమేన్. ఎక్కడికి పిలిచాడు మిమ్మల్ని? ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలిచాడు. నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు పరిశుద్ధుడు, రోషము గల దేవుడు, ఆరాధించుటకు యోగ్యుడు. ఇంకిత జ్ఞానం కలిగిన ప్రతి ఒక్కడు యేసుక్రీస్తుని దేవుడిని అంగీకరించక తప్పదు. కారణం పరిశుద్ధతలో నిలిచినవాడు, ప్రపంచాన్ని సవాలు చేసినవాడు. నాలో పాపం ఉందని మీలో ఎవడైనా రుజువుపరచగలడా? ప్రపంచమంతా ఒక్కసారి అన్ని రంగాలు ఆలోచించి తల వంచింది. నీలో ఏ పాపము లేదు, నిష్కల్మషమైన దేవుడివి, పవిత్రమైన దేవుడివి, పోయబడిన పరిమళ తైలానివి. ఆమేన్. మృత్యువును జయించి లేచిన వాడివి, పునరుద్ధానుడైన దేవుడివి.
ఈ రోజున జ్ఞానం కలిగిన ప్రతి ఒక్కరు ప్రపంచంలో యేసుక్రీస్తుడు మాత్రమే దేవుడని అంటారు. జ్ఞానం లేకుండా, సత్య అన్వేషణ లేకుండా, మూర్ఖత్వంలో సనాతనమైన ఆచారాల మధ్యలో ఉన్న వ్యక్తులు ఏ దేవుడైతే మనకెందుకు లేదు, మనకు డబ్బే ముఖ్యం, వ్యాపారమే ముఖ్యం, సమయం దొరికినప్పుడు పశువులాగా ప్రవర్తించడమే ముఖ్యం అనుకున్న వాడికి ఏముండదు అనుకోండి. సత్య అన్వేషణ. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పాడు, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని. నేను లేని జీవం కానీ, నేను లేని మార్గం కానీ, నేను లేని సత్యం కానీ అది సత్యము కాదు, అది అబద్ధం, నిరూపించలేనిది, నిరూపించుటకు చేత కానిది. యేసుక్రీస్తు యొక్క మహత్తరమైన శక్తి, సామర్థ్యం నిరూపించగలిగింది. అకాలమందు పుట్టిన నన్ను నా 17 సంవత్సరాల వయసప్పుడు నా ప్రభువు దర్శించాడు. నేను నా కళ్ళారా చూశాను నా ప్రభువుని. దీన్ని ప్రపంచంలో ఎవ్వడూ కాదనలేడు. నన్ను తీసుకెళ్ళి చేతులు కాళ్ళు నరికి రక్తాన్ని పిండి టేపులాగా ఆరబెట్టి క్యాసెట్లో వేసి చుట్టి ఆడియో సిస్టంలో పెట్టి చూడండి. ప్రతి అణువు, రక్తంలో ఉన్న ప్రతి పరమాణువు కూడా జీసస్ 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 అని అనకపోతే నన్ను అడగండి వచ్చి. ఆమేన్. శ్వాస నిశ్వాసలైన ఓన్లీ జీసస్. నేనెవరిని? నరసింహం కొడుకుని, పోతురాజు మనవణ్ణి. నేను చెప్తున్నది ఎవరిని గురించి? నజరేయుడైన యేసుని గురించి. నా ప్రియమైన సహోదర సహోదరులారా, యేసయ్యతో ఉన్నవారు పిలువబడిన వాళ్ళు, మీరంతా పిలువబడిన వాళ్ళు. అయితే మీలో నుంచి కొందరిని ప్రభు వేరు చేశాడు, ప్రత్యేకించాడు, ఏర్పాటు చేశాడు. వాళ్ళు ఎవరయ్యా అంటే, ఇదిగో ఇక్కడున్నారు చూడండి, దేవుని సేవ చేయుటకు వాళ్ళ జీవితాలను అర్పించుకున్న వాళ్ళు. మాకు ఆస్తిపాస్తులు అక్కర్లేదండి, మా యవ్వనాన్ని మేము బలి చేసుకుంటాం, ఆత్మల కొరకు రాత్రి మగలు శ్రమిస్తాం, మా జీవితాలు ఇలాగే ముగించబడితే అత్య చాలు, మా ప్రతిఫలం దేవుని దగ్గర ఉంది అని జీవితాలు సమర్పించుకుంటారే నడుం కట్టుకొని. వాళ్ళు ఎవరంటే దేవుని చేత ఏర్పరచబడిన వాళ్ళు. లోకంలో నుంచి మనల్ని అందరినీ ఆయన ఏర్పరిస్తే మనలో నుంచి కొందరిని ఏర్పరిచాడు. పిలువబడిన వారు చాలామంది, కానీ ఏర్పరచబడిన వారు కొందరు. సంథింగ్ స్పెషల్. ప్రభువు కొరకు గొర్రెపిల్ల ఎక్కడికి వెళుతుందో అక్కడికి ఆయనను వెంబడిస్తూ వెళ్ళేవాళ్ళు. నీ పిలుపైనా, నిన్ను ఏర్పాటు చేసిన ఏర్పాటులోనైనా ఆయన ఎదురు చూస్తున్నది ఏమిటో తెలిసినా, ఆయన నీలో ఉన్నటువంటి నమ్మకమైన జీవితం. నమ్మకమైన జీవితం నీవు ఆయనతో చేయకపోతే, ఆయన వెంబడిస్తున్నప్పుడు చేయకపోతే, పిలుపుకు తగినట్టుగా ప్రవర్తించకపోతే, నిన్ను ఏర్పాటు చేసిన ఏర్పాటుకు తగినట్టుగా నీవు ప్రవర్తించకపోతే, నీవు అపజయాల మయమైపోయే ఆ ప్రమాదం నీకుందని దేవుని వాక్యం హెచ్చరిస్తా ఉంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో మోషేను గురించి ఒక మాట వ్రాయబడి ఉంది. అది 3:5 అనుకుంటాను. ముందు చెప్పబో సంగతులకు సాక్ష్యార్థకముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. మోషే దేవుని చేత ఏర్పాటు చేయబడినప్పుడు, దేవుని చేత పిలువబడినప్పుడు, ఈ మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కొంతలో కాదు, ఒక చోట కాదు, వరండాలో నమ్మకంగా ఉండి ఇంట్లో అసహ్యంగా ప్రవర్తిస్తే, నలుగురు చూసేటప్పుడు భక్తిగా ఉండి, ఒంటరిగా ఉన్నప్పుడు నీ రహస్య జీవితం, సీక్రెట్ లైఫ్, ఒంటరి జీవితం అసభ్యకరంగా ఉంటే, దేవుని ఇల్లంతటిలో పిలిచిన పిలుపుకి, ఏర్పాటుకి నమ్మకత్వాన్ని ప్రదర్శిస్తున్నటువంటి మోషేను గురించి వ్రాయబడి ఉంది. ఇప్పుడు ప్రార్థనకు వచ్చినప్పుడు ఒక రకంగాను, సిటీ బస్సులు ఎక్కినప్పుడు మరొక రకంగాను, ఉద్యోగం చేసే దగ్గరికి వెళ్తే మరొక రకంగాను, వ్యాపారం దగ్గర ఇంకొక రకంగాను ప్రవర్తించామనుకోండి,
దేవుడు నిన్ను పిలిచిన పిలుపులో నీవు యథార్థంగా నమ్మకంగా లేవు గనుకనే నీ వ్యక్తిగత జీవితంలో జయాన్ని పొందలేక అపజయాలు చవి చూస్తూ వెళ్ళవలసిన ప్రమాదం వచ్చింది. నీ ఆశయమో జయాన్ని పొందాలని, కానీ నువ్వు అనుభవిస్తున్నదేమో అపజయాలమయం. నాకు తెలిసిన ఒక వ్యక్తి ఒక వ్యాపారం చేసుకుంటున్నాడు. ఆయన దేవుణ్ణి నమ్ముకున్నాడు. వచ్చిన వాళ్ళకి అందరికీ చెప్తా, అయ్యా నేను దేవుణ్ణి నమ్ముకున్నాను. మరి ఇంతకుముందు ఎవరు నమ్ముకున్నావు? అద్దయ్యాన్ని నమ్ముకున్నాను అయ్యా, ఇప్పుడు దేవుణ్ణి నమ్ముకున్నాను అన్నాడు. మంచిది. వాక్యాలు రాయించాడు. లోపల ఇల్లు, బయటేమో రోడ్డు వైపేమో కొట్టు. రకరకాల బియ్యం పెట్టి అమ్ముతాడు, బియ్యం వ్యాపారి. దేవుణ్ణి నమ్ముకున్నాడంటే నేను కొత్తగా దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తిని. 17 ఏళ్ళు నాకు అప్పుడప్పుడు అక్కడికి అటు వెళ్ళేటప్పుడు ఆ వాక్యాలు చూసేవాడిని. వాక్యాలు రాసి పెట్టుకున్నాడు చుట్టూను. ఈయన కూడా దేవుణ్ణి నమ్ముకున్న వాడిని ఉంటున్నాడని చెప్పి అక్కడికి వెళ్ళి స్తోత్రాలండి, వందనాలండి అన్న. ఆ వందనాలు బాబు రా కూర్చొని టూలేసి కూర్చొని పెట్టాడు. ఇక దేవుని మాటలు చెప్తా ఉంటాడు, నేను అడుగుతుంటాను, చెప్తా ఉంటాడు. తర్వాత భార్యని వాళ్ళ పాపని పరిచయం చేశాడు. దేవుణ్ణి నమ్ముకున్నాడంట. పలానా పోతురాజు మనవడి అబ్బాయి చెప్తే నేను వాళ్ళకి వందాలంటే వాళ్ళు కూడా వందనాలు అన్నారు. సరే, ఒక రోజున ఏమైందంటే ఎవరో ఒక అతను బియ్యం కొలవమని వచ్చాడు. అప్పుడు తూకాలు లేవు, సేరులని ఉండేవి, డబ్బాలు నల్లగా ఉండేవి, వాటితో కొలిసేవాళ్ళు. ఎవరో ఒక అతను వస్తే చిన్నమ్మాయి సేరు తీసుకురా అన్నాడు. తెచ్చింది. ఇస్తే ఆయన గారికి ఒక 10 సేర్లు అంటే కొలువు అన్నాడు. కొలిసింది ఆ అమ్మాయి. ఒక గంటన్నర తర్వాత ఇంకొక అతను వచ్చాడు. పెద్దమ్మాయి సేరు తీసుకురా అన్నాడు. ఆ అమ్మాయి సేరు తీసుకొచ్చింది. ఆ 10 సేర్లు అంటే కొలువు ఇతనికన్నా. వాళ్ళిద్దరు కొలుసుకున్నారు, బియ్యం కొలుసుకొని వెళ్ళిపోయారు. ఏమండి, మీకు ఒక్క అమ్మాయి కదా, చిన్నమ్మాయి అంటే ఈ అమ్మాయి వచ్చింది, పెద్ద అమ్మాయి అంటే ఈ అమ్మాయి వచ్చింది, కవల పిల్లలు ఏమన్నానా అన్న. కాదండి, ఒకే అమ్మాయి నాకు. కాదండి, చిన్న అమ్మాయి అన్నారు, మళ్ళీ ఇప్పుడు పెద్ద అమ్మాయి అన్నారు, ఏంటంటే సంగతి అన్న. ఏం లేదండి, ఆడేమో కొంచెం నోరు చచ్చినోడు అమాయకుడు, వాడికి ఏం తెలీదు, చిన్నమ్మాయి అని పిలిచాను అనుకో, కొంచెం తక్కువ కొలత ఉండే సేరు తెస్తుంది అమ్మాయి. పెద్దమ్మాయి అని అనుకో, కరెక్ట్గా ఉండే సేరు తెస్తుంది. ఎందుకంటే రెండోసారి వచ్చినోడు చదువుకున్నవాడు. మరి దేవుడిని నమ్మకం, దేవుడేనండి, వ్యాపారం అండి అని అన్నాడు. దేవుడే, వ్యాపారమే. అందుకనేరా బాబు నీ కొంప ఈ విధంగా శాపంగా మారింది. ఇలాగే చెప్పానండి. రక్షణ పొందిన కొత్తలో నాకు అర్థమైంది, నీ కొంప ఈ విధంగా ఉండేది ఎందుకని. దేవుణ్ణి నమ్ముకున్నవాడు దరిద్రుడిగా ఎందుకుంటాడు? దేవుణ్ణి నమ్ముకున్నవాడు సుఖంగా ఉంటాడు, నెమ్మదిగా ఉంటాడు, ఆరోగ్యంగా ఉంటాడు, కుటుంబం శాంతిగా ఉంటుంది. కానీ దేవుని కార్యక్రమాలన్నింటిలో నీవు నమ్మకముగా ఉన్నావా? గొర్రె పిల్లతో ఉన్నవాళ్ళు, పిలువబడిన వాళ్ళు, ఏర్పరచబడిన వాళ్ళు నమ్మకస్తులై ఆయనతో ఉన్నారు గనుక ఆయన జయము వాళ్ళ జయముగా మార్చబడింది. ఆమేన్. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించి యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పరుగు పందెములో మనం ఓపికగా గురి వద్దకే పరుగెత్తదాం. మధ్యలో సులభముగా చిక్కులు పెట్టే పాపాలు ఉన్నాయి. ఎవడు జయించిన వాడు కాదు. జయశీలుడు లేడు ప్రపంచంలో. జయశీలుడు ఉంటే యేసుక్రీస్తు ఒక్కడే. యేసుక్రీస్తు ఒక్కడే జయించిన వాడు. ఆయన సముఖములో నిలిచి ఉంటే ఆయన జయము మన జయముగా మారుతుంది. మనం అతిశయించడానికి మనకేమీ లేదు. వీఆర్ నథింగ్. మనకు ఉన్నది ఏదైనా ఉంటే యేసుక్రీస్తులో ఉన్న ఆ జయం మన జయం. ఒకసారి దూరదేశం వెళ్ళిపోతుంది ఒక వ్యాపారస్తుడు ఒక అతన్ని పిలిచి, నేను చాలా దూరం వెళ్తున్నాను, ఇప్పుడప్పుడే వస్తారో రాదో తెలీదు, కొంచెం ఆలస్యమయ్యేటట్టుంది అని ఒక 5 తలాంతులు ఇచ్చి, ఇంకొక అతనికి 2 తలాంతులు ఇచ్చి, ఇంకొక అతన్ని పిలిచి అతని విశ్వాస పరిమాణమును బట్టి 1 తలాంతు ఇచ్చి ఉంచుకోమని చెప్పి వెళ్ళిపోయాడు. చాలా కాలం తర్వాత ఆయన తిరిగి వచ్చాడు.
తిరిగి వచ్చి 5 తలాంతులు ఇచ్చాను కదా బాబు, నీ ఏం చేసావని అడిగాడు. ఏముందండి, 5తో ఇంకొక 5 సంపాదించుకున్నానండి మీ దయ వల్ల అన్నాడు. అప్పుడు ఆయన అంటాడు, బళ నమ్మకమైన మంచి దాసుడా, నేను నీకు ఇచ్చిన దాన్ని ఈ విధంగా ఉపయోగించుకొని ఇంకో 5 మందిని సంపాదించుకున్నావా ప్రభు కొరకు. నీ సాక్ష్యం ద్వారా నీ ఇంటి చుట్టూ ఉండే వాళ్ళని, నీ బంధువుల్ని, నీ రక్త సంబంధుల్ని, నీకు ఇచ్చిన రక్షణని నువ్వు ఉపయోగించావా? ఒక్క తాళంత ఇచ్చిన వాడిని పిలిచాడు. బాబు నువ్వేం చేసావని. నేనా అండి, నీ బుద్ధి నాకు తెలుసయ్యా, ఇత్తన చోట కోసేవాడు నువ్వు మూర్ఖుడు అని నాకు తెలిసి నేను దాన్ని ఏం చేశానో తెలుసా? మా ఇంట్లో గొయ్యి తీసి గోతులో పాతి పెట్టినా పైన అలికా. ఒక్కసారి చూశాడు, నేను పిలిచాను కదా నిన్ను, నీకు అప్పచెప్పాను కదా, నీవు చేయాల్సిన పనేనది. నువ్వు బాగుపడరా అన్నాను. బాగుపడకుండా దాచుకుంటావా? నీకు ఇచ్చిన రక్షణ కానివ్వండి, నీకు నేను ఇచ్చినటువంటి వరమే కానివ్వండి, ఇవన్నీ నువ్వు దాచుకునేదానికే. దేవుడు నిన్ను పిలిచి నిన్ను ఏర్పాటు చేసి నువ్వు ఎక్కడున్న మనిషివి, ఎక్కడికి ఆయన తీసుకొచ్చాడు, ఎవరిలో నుంచి నిన్ను వేరు చేశాడు, నీకు ఇచ్చినటువంటి ఆధ్యాత్మికమైన స్థితిగతులు ఏమిటి, ఆయన సన్నిధిలో ఆయనతో ఉంచితే నువ్వు ఆయన సన్నిధిలో నమ్మకత్వాన్ని పోగొట్టుకున్నావు. అందుకని బైబిల్లో రాసింది, ఆ ఒక్క తలాంతు దాచిపెట్టిన వాడి గురించి రాసింది. హలో ఎవరెక్కడా? అయ్యా మేము ఉన్నామయ్య. ఈయన్ని ముందు కాళ్ళు చేతులు కట్టేయండి, కాళ్ళు చేతులు కట్టండి. అయ్యో ఏంటండి, ఏంటండి బాబు, నీ డబ్బులు నీకు ఇచ్చినాగా, నీ తాళం నీకు ఇచ్చేస్తా. నా డబ్బులు నాకు ఎవరా బాబా నాన్న? ఆ వెలుపడి చీకట్లో వాళ్ళని తీసుకెళ్ళి పడేయండి. 2 తలంతులు ఇచ్చిన వాడిని అంటాడు, మిక్కిలి కొంచెములో నీవు నమ్మకముగా ఉన్నావు. ఆమేన్, ఆమేన్. పిలువబడిన ప్రజలారా, దేవుని చేత ఏర్పరచబడిన ప్రజలారా, మీ వ్యక్తిగత జీవితంలో మీరు జయాన్ని పొందుకోవాలనుకున్నప్పుడు మీరు నమ్మకస్తులై ఆయన వెంట ఉండాలి అని ఆయన కోరుకుంటున్నాడు. నాకు తెలిసిన ఒక అతను కొంచెం జీతం ఉన్నప్పుడు నమ్మకంగా ఉండేవాడు. ఏమండి, 3,000 రూపాయలు జీతం వేస్తుంటే నమ్మకంగా ఉండేవాడండి. 300 రూపాయలు తెచ్చి ఇచ్చేవాడు నమ్మకంగా. అప్పుడు నేనేవాడిని, బలా మంచి దాసుడు, కొంచెములో నమ్మకంగా ఉన్నావు అని ఈ వాక్యమే చెప్పి ప్రార్థన చేసేవాడిని. తర్వాత 7,000 అయింది, తర్వాత 10,000 అయింది, తర్వాత 13,000 అయింది. తర్వాత కొంచెం కంప్యూటర్ దగ్గర కొట్టేదానికి నేర్చుకున్నాడు. ఇప్పుడు 50,000-60,000 రూపాయలు సంపాదిస్తాడంట. ఇప్పుడు దేవునికి ఇవ్వాలంటే అమ్మో ఎంత 50,000 సంపాదిస్తే మనం 5,000 దేవునికి ఇవ్వాలంటే మనస్సు రావట్లేదు. ఎందుకంటే డబ్బులు ఎక్కువైపోయినాయి కదా, ఇంత డబ్బు ఒక్కసారి దేవునికి ఇవ్వాలంటే ఎలా అని మనస్సు రావట్లేదు. మా ప్రియమైన సహోదరులారా, దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. దేవుని ఇంట్లో నమ్మకమైనటువంటి పరిచర్య, దేవుని ఇంట్లో నమ్మకముగా ఆయన ఆరాధించి ప్రతి విషయంలో, ప్రతి కోణంలో ఆయన సన్నిధిలో నీవు ఎంత నమ్మకంగా జీవిస్తున్నావో అనేది ఆయన పరీక్షిస్తే ఆయన జయం నీ జయముగా మార్చబడే అవకాశం ఉంది. నీకు ప్రమాదం ఉండదు, విలువ ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది. ఎందుకంటే నీవు జయించుచున్నావు గనుక. నీవు అపజయాలమయం అయితే నీ పిల్లల ఎదుట నీకు విలువ ఉండదు, నీ భార్య నిన్ను విలువగా చూడదు, నీ బంధువులు నిన్ను ఘనంగా మాట్లాడరు, పరిస్థితులు తారుమారవుతాయి. గనుక ప్రతి విషయంలో, పిల్లల్ని పెంచే విషయంలో, ఆర్థిక పరిస్థితుల్లో కూడా నీ వ్యక్తిత్వంలో ఆ యథార్థతని ఆయన కోరుకుంటున్నాడు. బైబిల్లో రాసింది, జయించు వానిని నా ఆలయములో ఒక స్తంభముగా నేను పెడతాను. దేవుని మందిరములో నిన్ను సాక్ష్యము గల స్తంభంగా, భారం భరించే స్తంభంగా. స్తంభం అంటే అర్థం ఏంటంటే భారాన్ని భరించేది. కష్టమైన, నిందైన, అవమానమైన, ఖర్చైన భారం వహించేదానికి నేను ఉన్నాను అని సిద్ధపడి నిలబడటం. జయించిన వాడు ఎవడో వానిని నేను స్తంభముగా నిలబెడతాను. అలా మన జీవితాల్ని ఆయన మందిర ఆవరణములో ఆయన జీవవృక్ష ఫలాన్ని భుజించినట్లు మరుగైనటువంటి
దేవదూతల ఆహారముతో మిమ్మల్ని తృప్తిపరచునట్లు ఆయన మనల్ని సంకల్పించి, ఆయన ఏమంటే జయించిన వాళ్ళు. ఎవరయ్యా జయించే వాళ్ళంటే నాతో ఉన్నవాళ్ళు. నేను యుద్ధం చేస్తాను, జయిస్తాను, ఆ జయం మీదే అవుతుంది. కనుక జయించిన వాళ్ళు. ఇంకొక వాక్యం మీరు చదవండి, 78వ కీర్తన 78:36. అయినను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా ఉండలేదు, ఆయన నిబంధనను వారు నమ్మకముగా గైకొనలేదు. దేవునితో ఒక నిబంధన చేశారట, ఆ నిబంధనని నమ్మకముగా వాళ్ళు గైకొనలేదట. అంటే నిబంధనలు అప్పుడప్పుడు మీరుతున్నారు. ఎప్పుడు నిబంధన చేశారు? నామకార్థపు క్రైస్తవులైతే పెళ్ళికి ఒక నిబంధన చేస్తారు. యోబు అంటాడు, నా కళ్ళతో నేను నిబంధన చేస్తున్నాను, తుచ్చమైనవి నీచమైనవి కళ్ళతో చూడకుండా నిబంధన చేస్తున్నాను, నా పెదవులతో నేను నిబంధన చేస్తున్నాను, విచ్చలవిడిగా ప్రవర్తించేందుకు నా కాళ్ళను ఉపయోగించుకోకుండా నా కాళ్ళని దేవునికి నిబంధన చేస్తున్నాను. దేవునితో నీ చేతులు, నీ కాళ్ళు, నీ అవయవాళ్ళు అన్నీ, నీ మనస్సుని ఆయనతో నిత్య నిబంధన చేసి, ఆ చేసిన దానికి నమ్మకంగా, ఏదైనా కష్టాలు బాధలు వచ్చాయనుకో అప్పుడు నిబంధనలు, ఒడంబడికలు, మొక్కుబడులు, తీర్మానాలు, వీటన్నింటికి నమ్మకమైనటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలని కోరుకుంటున్నాడు. ఆ నమ్మకత్వాన్ని నువ్వు ఎప్పుడైతే విడిచిపెట్టి చంచల మనస్సు కలిగి, అప్పుడు ఎప్పుడో తెలియజేశానులే, అవన్నీ దేవుడికి జ్ఞాపకం ఉంటాయా, నాకు మాత్రం జ్ఞాపకం ఉంటాయా, ఈ వయసులో అవన్నీ మనం అవలంబించగలమా అని అనుకున్నారనుకోండి, ఆ తర్వాత ప్రమాదంలో చిక్కే ఆ అవకాశాలు ఉంటాయి. నీ కాలు జారిపోయే ప్రమాదం ఉంటుంది. అనేక మంది దేవుని ఎరిగి కూడా దేవుని ఎరగనన్నట్టుగా ప్రవర్తించే వాళ్ళని నేను చూస్తుంటాను. ఎప్పుడు కాలు జారిపోతుందో జారిపోతుంది. కల కనిన వాడు కల మర్చినట్టుగా దేవుడు వాళ్ళ బ్రతుకులను కూడా మర్చిపోతున్నాడు. గనుక నా ప్రియమైన సహోదరులారా, ఇదిగో నా 2 చేతులు జోడించి దండం పెట్టి మీకు చెప్తున్నాను, ఈ ప్రార్థనకు వచ్చిన మీరు ధన్యులు. ఈ మాటలు వింటున్న మీ చెవులు ధన్యమైనవి. ఈ మంచు కురిసినట్లే ఆయన ఆశీర్వాదం మీ మీద కురుస్తుంది. మీరు దేవునితో నిత్య నిబంధన చేసి దాన్ని కాచుకొనవలసిన అవసరం ఎంతైనా ఉంది. వాక్యం అంటుంది, గొర్రెపిల్లతో యుద్ధం జరిగింది. నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు మాట ఇచ్చి మార్చుకోడు. హల్లెలూయా. ఆయన ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు. హల్లెలూయా. ప్రతి సింహాసనం ఆయన సింహాసనం ఎదుట తల్ల క్రిందులయ్యే రోజు రాబోతుంది. ఆమేన్. ఆయన అధికారం కింద ప్రపంచం ఈ రోజున ఉన్నది 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 ఇక మీద ఉండబోతుంది. ప్రపంచాన్ని ఏకగ్రీవంగా పరిపాలించు చక్రవర్తి నా ప్రభువైన యేసుక్రీస్తు. నీ జీవితాన్ని పరిపాలించేవాడు, నీ జీవిత సమస్యల్ని నిర్మూలపరచగలిగిన వాడు. ఆయనతో ఉన్న సైన్యం దేవదూతల సైన్యం. దూసిన కత్తిని చేతబట్టుకున్న రోషం గల దేవుడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. స్తుతికి పాత్రుడు యేసుక్రీస్తు ఒక్కడే. దేవుడు అంటే యోగ్యుడు యేసుక్రీస్తు ఒక్కడే. ప్రపంచానికి ఏకచక్రాధిపతి యేసుక్రీస్తు ఒక్కడే. దైవత్వం యొక్క సకల పరిపూర్ణతలు నింపబడిన వాడు యేసుక్రీస్తు ఒక్కడే. ఆయనతో ఉన్నవారు నమ్మకస్తులు, ఆయనతో ఉన్నవారు పిలువబడిన వాళ్ళు, ఆయనతో ఉన్నవాళ్ళు ఏర్పరచబడిన వాళ్ళు. ఆయన జయం ఆయన ప్రజల జయం. గనక జయించువాడెవడో ఆయన సింహాసనం మీద కూర్చుండబెడతాడు. మన ప్రభువు కొరకు జీవిద్దాం, రోషంగా బ్రతుకుదాం, 4 రోజులు బ్రతికినా పవిత్రంగా బ్రతుకుదాం అనే ఒక నిర్ణయం. చూస్తున్నవన్నీ క్షణికమైనవి, ఏది శాశ్వతమైనవి కావు. నీ ఆత్మ శాశ్వతమైంది, అమరత్వం కలిగింది. నిత్యుడగు దేవుని ఎదుట ఉండవలసిన నీవు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు, ఏం చేస్తున్నావు? 1000 సంవత్సరాల క్రితమే యోహాను ఈ దర్శనాన్ని చూస్తున్నాడు. ఆయనతో ఉన్న వాళ్ళని నేను చూశాను. వాళ్ళు పిలువబడిన ప్రజలు, ఏర్పరచబడిన వాళ్ళని చూశాడు.
నమ్మకస్తుల్ని చూస్తున్నాడు, రాజుల రాజుని చూస్తున్నాడు, ప్రభువుల ప్రభువుని చూస్తున్నాడు. అంతటి ఘననీయుడైనటువంటి ఆయన్ను ఆరాధించే ప్రజలు ఎలా ఆరాధించారు? నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని అత్యున్నతమైన సింహాసనములు నాకే చుటలో నీకు నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని అత్యున్నతమైన సింహాసనములు నాకే చుటలో నీకు అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా, నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా, నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. నీవే కదా నా ఆరాధనా,